शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కాబట్టి మాయ అంటే అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందో లేదో నాకు ఎలా తెలుస్తుంది కదా, మీ ఆచరణ వల్ల తెలుస్తుంది. సందేహాలు ఏం లేవు కాబట్టి అర్థమైందని భావించటం. సరే, ఏది ఏమైనా ఉన్నది ఆ పరబ్రహ్మ శక్తి మాత్రమే. దాని యందు అంటే దానిని గుర్తించి ఎవడైతే సుమ్మయుడుగా ఉంటాడో వాడి వ్యవహారాలన్నీ చేసేది, చేయించేది, చేయబడేది అని ఏదైతే సంవత్సరాలుగా చెప్పుకున్నామో అదే జరుగుతుంది. అందులో ఏం సందేహమే లేదు. అందులో ఈషన్ మాత్రమైన అసత్యం అనేది లేదు. అమ్మ వేరు మాయ వేరు అనడానికి లేదు. మధుమతి అమృత స్వరూపమగు బ్రహ్మము. ఆదిత్యో వై మధువు, సూర్య తేజమే దేవ మధువు అనబడుచున్నది. దేవతా శక్తి అయిన సావిత్రియే దేవ మధువు కావున పరమేశ్వరి మధువు. శృతి ప్రతిపాదితమగు మధు విజయందలి మంత్రదేవతా స్వరూపం. బ్రహ్మానంద స్వరూపిణి జ్ఞానభూమికలయందలి అత్యున్నత స్థితి మధుమతి. తురియాతీత స్థితి అదే అవస్థ. ఆ అవస్థ తురియాతీత అవస్థ, అన్నిటికీ మించిన అవస్థ. అంటే ఇక్కడ ఏదో కష్టం కాదు. అవస్థ అంటే ఆ బ్రహ్మానందం, ఆ సిచ్యువేషన్ అనడానికి కూడా లేదు, దానిలో ఉన్నాడు అని. పరమహంస స్వరూపిణియకు పరమేశ్వరి. కాబట్టి ఇక్కడ మధువు అనగానే మామూలుగా కూడా తీపి పదార్థం అని అర్థం వస్తుంది. అయితే మానవ జీవితంలో తీపి అంటే ఆనందాన్ని కలిగించేది, ఒక అనుభూతి చెందుతాడు వాడు ఆ తీపి అనేదాన్ని. తీపి ఇష్టం ఉన్నవాడికే ఆ తీపి, ఆ మధు అనేది వాడికి ఆనందాన్ని ఇస్తుంది, తీపి పదార్థం. అది ఇష్టం లేని వాడికి, కారం ఇష్టమైన వాడికి ఎంత స్వీట్ పెట్టినా వాడు అనుభూతి పొందగలడా? పొందలేడు. వాడు ఆ అంటాడు తప్ప దాని అనుభూతి ఆహా అనడు, వాడికి ఇష్టం లేదు కాబట్టి. ఇక్కడ కూడా బ్రహ్మానంద స్థితి ఎవరికైతే ఇష్టమయ్యి వాళ్ళ ఆ స్థితిని చేరుకుంటారో అంటే జీవ బ్రహ్మైక్యం జరిగింది. జీవుడు అనేవాడు లేడు, ఇంకా వ్యవహారంలో కనపడుతున్నాడు. వ్యవహారంలో ఒక పేరు ఊరు పెట్టుకున్నాడు వాడు, కానీ అది కేవలం వ్యవహారానికే. కొన్ని ఉంటాయి చూడండి, కొంతమంది ఏజ్ రికార్డు ప్రకారం ఒక డేట్ ఆఫ్ బర్త్, యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంటుంది. అవి కొన్ని నిజమైన పరిస్థితి అంటే తప్పదని రాసుకున్నది ఉంటుంది, కొంతమంది కావాలని రాసుకున్నది ఉంటుంది, ఇలా రకరకాల బాహ్యంలో. అట్లా ఇక్కడ ఎవరైతే నిజంగా ఇష్టంగా ఆ బ్రహ్మానందాన్ని పొందుతారో వాడు అనుభవించేది మధు. అంటే ఆ ఆనందం వాడు అనుభూతి చెందుతాడు, అది మాటల్లో చెప్పలేనిది. ఆ స్థితిలోనే వాడు అమ్మ అవుతాడు, వాడిని మధుమతి అని. ఆ అన్ని అవస్థలను దాటేశాడు. అన్ని అవస్థలు అంటే ఈ జీవుడు అనుభవించే అనేక రకాలైన ఈ బాహ్య అవస్థలు, ఎన్నో రకాలు, పుట్టినప్పటి నుంచి ఎన్నో రకాల అవస్థలు. ఇవన్నీ మీ అందరికి ఎక్స్పీరియన్సే కాబట్టి తెలిసిందే ఏమిటి అనేది. ఈ అవస్థలన్నిటినీ దాటి అన్ని అవస్థలకి ఆవలున్న ఒకటి పొందాడు వాడు. అదే ఆ తురియాతీత స్థితే, అవస్థే ఆ బ్రహ్మానందము, ఆ ఆనందం. అంటే వాడు అక్కడ ఎప్పుడు ఆ యొక్క ఆనందంలోనే ఉంటాడు. వ్యవహారం జరుగుతూనే ఉంటుంది, ఈ బాహ్యమైన అవస్థలన్నీ వాడికి ఎదురవుతూనే ఉంటాయి, కాస్తో కూస్తో ఏదో ఒక రకంగా. కానీ వాడికి దాంతో ఏది లేదు. ఈ భ్రమరకీట న్యాయం చూడండి, ఎన్నున్నా అది దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తేనె తుట్టు అవన్నీ మీకు బాహ్యంలో చాలా చూసే ఉంటారు. అసలు వేరే వాటిని ఎందుకండి, మీ మానసిక స్థితి మీకే తెలుసు. మీరు ఒక దాని ఎందుకు పట్టుపట్టారంటే
అది ఇదయ్యే వరకు కూడా నిద్రపోరు కదా. అంటే దాని యందు చాలా పట్టుదలగా ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అని. నిద్ర అన్ని త్యాగాలు చేసేస్తారు. ఎక్కడ మీకు ఒక కష్టం గాని ఏది అనిపించదు. పొంది తీరాలన్నది ఒక్కటే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు. అది పొందాక ఆ ఆనందము క్షణికమే అవ్వచ్చుగాక, కానీ మీరు ఎంతో తృప్తిని పొందుతారు. క్షణికమే ఆ తృప్తి కూడా. అంటే మీరు ఏమంటారు అప్పుడు కూడా, ఎంత కష్టపడితే ఇది నేను పొందాను అంటారు. మీ కష్టాలన్నిటి ఏకరువు పెడతారు. అంటే ఎంత ఇదిగా నిద్ర మానేశారా, తిండి మానేశారా, ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకుంటారు. అప్పుడు ఆనందం అంటారు. కానీ ఈ యొక్క ఈ మధుమతి స్థితి, జీవ బ్రహ్మైక్యం, అహం బ్రహ్మ, ఈ స్థితిలో అంటే ఈ స్థితి పొందాక మీరు అసలు ఏ కష్టము అసలు కష్టం అనేదే లేదు కాబట్టి అసలు అక్కడ అనుభూతి, ఆనందము అది తప్ప వేరేది ఏది లేదు. నేను పొందాను అన్న స్టేట్మెంటే లేదు అక్కడ. ఎందుకంటే ఆ స్థితిలో ఉండిపోయారు మీరు. ఏది లేదు. మామూలుగా ఒక ఆడవాళ్ళు డెలివరీ అయ్యాక కష్టాన్ని మర్చిపోతారంటారు. ఎంతసేపు మర్చిపోతారండి? అన్ని మర్చిపోతారు అని అంటారు. అందులో సహజమే. పిల్లల్ని చూశాక, పుట్టిన వాళ్ళని చూశాను. కానీ ఆ తర్వాత మొదలవుతాయి కదండి. అందులో ఏం సందేహమే లేదు. అంటే బాహ్యంలో మీరు ఏ అవస్థ అయినా సరే, మీరు దాని వెనక పడ్డ కష్టమో అనుభవించినవో లిస్ట్ ఉంటుంది. కానీ ఈ యొక్క స్థితికి ఏది లేదు. అసలు మీకు గుర్తురాను కూడా రాదు, ఎన్ని ఇది చేశాను అది చేశానని. ఒకవేళ అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం మీరు ఏం చేశారండి అంటే ఆనందంతోనే చెప్తారు తప్ప ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు అని అనరు. అసలు కష్టం అన్న పదమే వినిపించు. ఇష్టం ఉన్నప్పుడు కష్టం ఎలా అవుతుంది? కాబట్టి ఈ మధుమతి అన్నారు ఆ స్థితి, ఆ అవస్థని. అక్కడ కేవల ఆనందమే ఉంది. అది తరిగిపోనిది, అన్లిమిటెడ్. బాహ్య ప్రపంచం వ్యవహారంలో వీడికి ఈ ఉద్రేకాలు అవి క్షణికంగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. రకరకాలు వాడి మానసిక స్థితి అనండి, వాడి అనుభవించేదనండి, ప్రదర్శించే అన్ని మారిపోతూనే ఉంటాయి. ఎప్పుడు ఇదే విధంగా వాడు ఉండడు, ఒక ఆనంద స్థితిలో వాడు ఉండడు. అందుకే ఎప్పుడు పసిపిల్లలనే పోలుస్తారు. వాడు ఏంది లేస్తే ఆడుకుంటూనే ఉంటాడు, ఆకలిస్తే ఏడుస్తాడు తప్ప వాడు ఏడవకుండానే పాలు పట్టేస్తే కూడా వాడు ఏమి ఏడవ, వాడు ఆనందంగానే ఉంటాడు. వాడు ఎందుకు ఆనందంగా ఉన్నాడో ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. ఇది అంతే. ఈ ఆనందము ఆ స్థితిలో ఉన్నవాడు మాత్రమే. ఇది అనుభూతి చెందవలసి, అది స్వయంకృతం ఉంటుంది సరే. ఈ కర్మలు స్వయంకృతం అవన్నీ, అలాగే ఇది స్వయంగా వీడు పొందవలసింది. నిన్న అంత వచ్చిన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే, అది ఆ ఇంద్రియాలతో ఆ పరమాత్మను పట్టుకుంటే పొందగలిగే స్థితి. కాబట్టి అమృత స్వరూపమగు పరబ్రహ్మము మహీ మహత్ వ్యాప్య స్థిత సర్వం మహీతి ప్రకృతి మతే. అంతటిని అంటే అంతటా నిండి ఉండినది అగుట ప్రకృతి స్వరూపిణియగు పరమేశ్వరి మహి అని అనబడుచు. చాలా గొప్పదని అర్థం. ఏమిటి? వందనాలమ్మ. ఉమ్, అమ్మ, ఉమ్, మహి మహి అంటే అంతటా నిండి ఉన్నది అని చెప్పారు కదా తల్లి. ఉమ్. అంతటా అన్నింటిలో ఉన్నది అనే అర్థం కదమ్మా. అది కరెక్ట్ గా అర్థం ఓ, కాదు. విను మొత్తం. ఇంకా నేను అంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కదా. అలాగే తల్లి, పాదాలు వందనాలు. జస్ట్ మీకు అర్థం చెప్పాను అంతే కదా. అమ్మ, ఇయం వారది ఇది 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 అని. పరమేశ్వరి భూదేవత స్వరూపురాలు. వేదముల యందు మహి అను దేవత అదితి అని ఉపయామ అని, అంటే ఈ ఉపయామ అంటే చెప్తాను అని చెప్పబడింది. అంటే అంతటా ఉన్నది అని. అయితే ఇక్కడ మామూలు అర్థము మహి అంటే భూమే. భూమి లేనిది ఎక్కడ? ఇక్కడ భూమి అంతమైందని నువ్వు అనగలవా? లేదు. ఎక్కడ అనడానికే లేదు. అలాగే అమ్మ ఈ ప్రదేశంలో లేదు అనడానికి లేదు.
అందువల్ల మహి అన్నారు. మహి అంటే అత్యంత గొప్పది అని, లేనిది లేదు, ఎక్కడైనా ఉన్నది ఆవిడే. నువ్వు దేన్ని పట్టుకున్నా పట్టుకోకపోయినా ఉన్నది అదే. అందుకని అంతటా నిండి ఉన్నది ఎగుట. అంతటా నిండి ఉన్నది అనగానే ఆకాశంలో భూమి ఉందా అంటే, మళ్ళీ చంద్రుడి మీద కూడా భూమి ఉందని చెప్పలేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ కూడా ఉంది, అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని అమ్మ జోక్స్ వచ్చాయి. అవును. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భూమిగా ఉన్నది ఆవిడే, ఆకాశం అన్ని పంచభూతాలు ఆవిడవే నీతో సహా. ఉమ్. ఈ మహి అనేది కూడా అంతటా ఉన్నది. ఇక్కడ లేదు అక్కడ లేదు అనడానికి నీకేం తెలుసని? తెలియదు. నీకు తెలియదు ఏమే అంటే, నీకు అసలు అంత తెలియదు. ఎందుకంటే బుద్ధి పరిమితికి లోబడింది. నీ దానితో నువ్వు ఊహించలేవు. అది ఆకాశం అక్కడ ఎలా ఉంటుంది, మట్టి కింద పడుతుంది కదా అంటావు. మరి చంద్రుడి మీద మట్టి ఉంది అన్నాడు, ఎలా పట్టలేదు కదండి పాపం. అవును. ఇక్కడ మనము ఇది అదేని మనం చెప్పలేము, ఎందుకంటే ఇది ఆవిడ సృష్టి. ఒక చిన్న పిల్లవాడికి ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అంటే వాడు ఏం చెప్పగలుగుతాడు? ఎందుకు కింద పట్టలేదు అంటే, నువ్వు ఏదో హుక్ ఉంది ఇది అంట. అయితే మటుకు స్లాబ్ వేశారండి, ఎందుకు పడలేదు కింద అంటే దానికి ఏమని చెప్తారు? అది అంతే అంటాడు, ఎందుకంటే వాడు ఇంకా చెప్పలేడు. ఎంత ఇనపరాడ్లు పెట్టి అవన్నీ పెడితే మటుకు అతుక్కుని ఎందుకు ఉండాలండి? పడిపోవచ్చు కదా. ఎందుకంటే మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. వాడు కింద చెక్క పెట్టి అన్నా కూడా తీసేసిన తర్వాత పడిపోవాలి కదా. మరి ఎందుకు పట్టలేదు? దానికి ఏదో ఇంజనీరింగ్ సైన్స్ ఏదో చెప్తారు, కాదనట్లేదు. కానీ అంత యాక్సెప్ట్ చేసే బుద్ధి వీడికి ఉంటుందా? వీడికి అర్థం సరే ఎందుకు వచ్చిన గోల్లే అనుకుంటాడు, ఆ సరే అనేస్తాడు. ఇన్ని అంతస్తులు కడతారు, మరి ఎందుకని కింద అంతస్తు ఇదవ్వటం లేదు? దీనికి దేనికి వీడి పరిమిత బుద్ధి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాడు ఓకే అనేస్తాడు అంతే. కొన్ని ఒట్టిగానే కూలిపోతూ ఉంటాయి, నాణ్యత లేదంటాం, ఏదో ఒక సమాధానం, ఒక సమర్థింపు. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రకృతి స్వరూపం అన్నారు ఇక్కడ పరమేశ్వరి. అంటే నీకు కనపడేది, నీకు ఉపయోగపడేది, ఆ భూమి వల్ల నీకు ఎంతో ఉపయోగం. కాబట్టి ప్రకృతి స్వరూపంగా చెప్పడానికి ఇది చెప్పాను. ఎందుకంటే వేరే ఆకాశము ఎక్కడో ఉంది, అది ఉందో లేదో తెలీదు, ఏది తెలీదు. ఆకాశం అమ్మయ్య ఏదో ఉంది. ఇక మళ్ళీ ఈ గాలి కనపడుతుందా? కనపడదు, అనుభూతి చెందవలసిందే. నీరు అంతటా ఉందా? ఉంది, భూమి తవ్వితే ఉంటుంది. కానీ ఎక్కడ ఉండాలో అక్కడ అనంతంగా ఉంటుంది, ఎక్కడ పరిమితంగా ఉండాలో అక్కడ ఉంటుంది. వాటి ఇదిగా ఉంటాయి. ఆ ప్రకృతి కోపం వచ్చినప్పుడు అనే కదా అంటారు, ఏవి మన సైక్లోన్లు ఇంకోటి ఇంకోటి వచ్చినప్పుడు మునిగిపోవటం లేదు. మరి అంత శక్తి ఎలా వచ్చిందంటే అప్పటి వరకు మాట్లాడకుండా, అంటే ఆ ఒడ్డు వరకే ఉన్నది, ఎలా పొంగింది, ఎలా అన్నిటిని ఇది చేసిందంటే అదే మహి. ఎంతవరకో అంతవరకు అలా ఉంటాయి. ఎప్పుడు అమ్మ ఆజ్ఞ వస్తుందో అప్పుడు ఇచ్చేస్తుంది. రకరకాలు, ఎప్పుడు ఒకే రకంగా అలా ఉండదు. అదే బ్రహ్మశక్తి. ప్రకృతి అంటే అదే. అది ఎప్పటి వరకు అప్పటి వరకు, ఆ లెక్కలు మన వల్ల కాదు. ఎంత వెదర్ రిపోర్ట్స్ వచ్చినా ఆవిడ ముందర ఏ వెదర్ రిపోర్ట్ పనిచేస్తుంది? ఏది పనిచేయదు. ఆవిడకి సెకను పట్టదు. అంటే ఇక్కడ మామూలు అర్థంగా తీసుకుని భూదేవత స్వరూపురాలని చెప్పారు. ఈ వేదం అందు మటుకు అదితి దేవత అని ఇలా చెప్పారు. అంటే వేదంలో చెప్పిందే కరెక్ట్. కాబట్టి అదితి అంటే కూడా మనము కశ్యపుడు ఇవి ఇలాంటివన్నీ తీసుకోవడానికి ఉండదు. ఒక్కొక్కసారి ప్రతిసారి అవే ఉండే, ఎందుకంటే వేదంలో ఇలాంటి కథలన్నీ చెప్పలేదు, వీళ్ళందరూ తర్వాత వచ్చారు. అంటే మొదట ఉన్నది అనేది అర్థము లేదా దానికి, అంటే సంస్కృతంలో ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలని మన ఇప్పుడు అంత పెద్ద మన అదితి గురించి అంత పెద్ద అంటే అవసరం లేదు మీకు. కేవలం మీరు తెలుసుకోవాల్సింది, మీకు కనపడేది, మిమ్మల్ని భరించేది, మీకు ఉపయోగపడేదైనా ఈ భూమి అనే మామూలు వర్డ్కి తీసుకునే అర్థం చాలు. దానిలోని అసలైన సూక్ష్మం ఏమిటి అంటే, ఆవిడ వల్లనే అంతటా వ్యాపించి ఉండటం వల్లనే నీ యొక్క బాహ్య వ్యవహారాలు జరుగుతున్నాయి. అది ఏదైనా సరే ఎన్నో రకాలు, భూమి మీకు ఒక రకంగానే ఉపయోగపడుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మీ వ్యవహారం జరగడానికి. కాబట్టి ఆ యొక్క మహి అనే దానికి అది చాలు. అన్ని అర్థాలు అంటే స్థితి వచ్చినప్పుడే దాని యొక్క సూక్ష్మ అంశాలు. ఇప్పుడు అర్థమైందా కంగారు? పాదాభివందనాలమ్మ.
క్షమయే స్వరూపంగా గల మాతృదేవత స్వరూపురాలు ఈవిడ. అంటే భూమి చూడండి, క్షమ. ఎందుకంటే మీరు తవ్వేస్తూ ఉంటారు, ధన నడుస్తారు, రకరకాలు కదా, ఎన్నో నానా చెత్త పడేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా పాప ఎప్పుడు ఆవిడ ఇది చేయలేదు. బియాండ్ లిమిట్స్ అంటుంటారు. ఆ బియాండ్ లిమిట్స్ అయినప్పుడే ప్రకృతి ప్రకోపిస్తుంది అని, కోపగించిందని ఏదో చెప్తూ ఉంటారు. మీరు ఎన్ని అనుకున్నా ఆ పరబ్రహ్మం యొక్క ఆజ్ఞ వల్లే ఏదైనా జరుగుతుంది. అప్పటి వరకు ఆవిడ ఎంతో సహిస్తూ ఉంటుంది. మాతృదేవతతో ఎందుకు వచ్చారంటే, తల్లి పిల్లలు ఎన్ని చేసినా కూడా ఆ క్షమించే గుణం అది లేకపోతే పిల్లల్ని ఎలా పెంచుతుందండి. కాబట్టి ఆ క్షమాగుణం, అందుకనే భూదేవితో పోలుస్తారు ఆవిడకు ఉంది అని. ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు ఆ భూదేవి. చాలా దేవగానే నమస్కరించుకునే ఒక సాంప్రదాయం మనకి పెట్టారు. అమ్మా, నా అడుగులు నీ మీద వేసి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించమ్మా అని భూదేవికి నమస్కరిస్తారు. శ్లోకం కూడా ఉంది. అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. అనవసరంగా, అందుకే భూమిని అనవసరంగా తవ్వటం కానీ, అనవసరంగా ఏదో అంటే వృధా చేయరాదని, ఏది వృధా చేయరాదు. అన్ని ఆ పరబ్రహ్మ స్వరూపాలు. కాబట్టి దేనిని వృధా చేయరాదు, వేరేగా ఇది చేయరాదు. ఇలా రకరకాల. గణాంబ, గణనాథుని జనని, దేవగణములకు తల్లి, రుద్రానుచరులకు ప్రమదాది గణములకు తల్లి అయి ఉంటుంది కాబట్టి ఆవిడని గణాంబ అన్నారు. సరే, గణనాథుడు అంటే మీకు తెలిసిందే, దేవగణాలకు ఈవిడ కాబట్టి గణాంబ. మాతృగా వర్ణరూపిణి. మళ్ళీ గణములు అంటే ఇందాక మనము మొన్న కులము అంటే సమూహం చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా గణములకు అంటే కాచాట తాప యాష గణములకు, చందో గణములు అన్నిటికీ మూలము పరమేశ్వరి విశ్వమాత. ప్రపంచం గణ విభాగముల తెలియనగు గణ సమూహములకు అంతకు జనని. ఇవన్నీ కూడా మామూలు అర్థ, అంతటా ఆవిడే. నువ్వు కులము అన్న ఆవిడే, గణము అన్న ఆవిడే. గణము అంటే లెక్కించడానికి వీలైనది గణం. ఇది కూడా ఒక సమూహం లాంటిదే, కానీ ఇది లెక్కించడానికి వీలైనది. లెక్క పెడతారు, సైన్యాన్ని లెక్క పెట్టుకుంటారు కదండి, అలా లెక్క పెట్టగలిగి కచక తపాన్ని మనం లెక్క పెడతాం. కాబట్టి అలాంటి గణములకు ఆవిడే. గుహ్యకారాధ్య, గుహ్యకారాధ్య బ్రహ్మ ఇంద్ర మొదలైన దేవతలందరి చేత ఆవిడ పూజింపబడుతుంది. గుహ్యకులు అనేవాళ్ళు ఒక దేవజాతి వాళ్ళుట. కుబేరుని నవనిధులను కాపాడు మణిభద్రాదులు ఈ గుహ్యక జాతికి. సరే, ఇదంతా ఓ పెద్ద ఇది. అంటే దేవలోకం అనేది ఒకటి ఉందనుకున్నారు కదా, అక్కడ పైన ఇంద్రుడు వీళ్ళందరూ ఉన్నారు. మనకి డబ్బులు ఇచ్చేవాడు కుబేరుడు, ఆయన్ని పూజించుకోవచ్చు. గమ్మత్తుగా ఉంటాయండి, కుబేర పూజ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ క్షేత్రం ఏంటి మర్చిపోయాను. ఆ క్షేత్రంలో అక్కడ కూడా కుబేరుడు ఇది ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఇది పెడతారు, బొమ్మలాగా ఒక విగ్రహం. అక్కడ కుబేర పూజ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఇచ్చిన కాయన అక్కడ పెట్టి అక్కడ కాయన ఇవ్వడం ఏదో చేస్తూ ఉంటారు. క్షేత్రం ఎవరికి గుర్తుంది? అది గుర్తు రావటం లేదు. పైన చార్ధాంలో ఒకటి పేరే గుర్తు. బద్రీనాథ గురువు గారు. బద్రీనాథ్. బద్రీనాథ్ బద్రీనాథ్ లో కుబేర పూజ అక్కడ ఉంటుంది. వాళ్ళు ఇస్తారు, ఇది పెట్టుకోండి మీకు డబ్బులు వచ్చేస్తాయి. అలాగా విష్ణుమూర్తి ముందర ఆ కుబేరుడిది కూడా ఉంటుంది అక్కడ. వాళ్ళు అక్కడ నుంచి మనకు ఒక ఆయన ఇవ్వటమో ఏదో చేస్తారు. మీరు కట్టిన ఏదో పూజ దాన్ని బట్టి గమ్మత్తుగా ఉంటూ ఉంటాయి అనుకోండి. అంటే ఎవరి దాని ప్రకారం వాళ్ళు ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి అక్కడ అదేం ఊరు, ఆ ఊర్లో యమధర్మరాజు గుడి చిన్న గుడి లాగా ఉంటుంది. వెళ్తే అపమృత్యు దోషాలు తొలుగుతాయి అంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. అన్ని కూడా జీవుని ఉద్ధరించడానికే తప్ప అక్కడ వాళ్ళకు వచ్చేది ఏమీ లేదు. అగ్నికి ఆహుతులు వేస్తే మీ ఇది అని ఆయన అది స్వీకరించి ఆయన తృప్తిగా ఉంటాడు అనేది మీకు ఒకటి చెప్తారు. అందుకనే మంచిగా ఆవు నెయ్యే వాడాలి, ఇష్టం వచ్చిన నేతులు కొనుక్కుని వాడరాదు. ఎందుకంటే ఎక్కడ లేని లోభత్వం మనకి వ్యవహారంలోనే కనపడుతూ ఉంటుంది, దేవ వ్యవహారంలో. అంటే అలాంటివి చేయకూడదని వీళ్ళందరూ కూడా అమ్మని పూజిస్తూ ఉంటారు.
ఈ గుహ్యక జాతి చెందిన వాళ్ళు కూడా. కాబట్టి అమ్మ గుహ్యకారాజ్య. అప్పుడు గుహ్యం వేరు, అది రహస్యాతి రహస్యం. మరి ఇప్పుడు నిధులు కూడా రహస్యంగా దాచిపెడతారు కదండి, ఓపెన్ గా బెటర్ కదా, లాకర్స్ కదా ఉండేది. మన దేహంలో కూడా ఈ అన్నమయ ప్రాణమయ ఇవన్నీ శిరోమధ్యం నందలి ఈ సహస్రార అంతర్గత అంటే సహస్రారం అక్కడని చెప్పాం కానీ అది రహస్య స్థానం. మీరు అదేదో తవ్వి చూస్తే కనపడతాయండి, కనపడవు. అన్నమయ కోశాలు అవన్నీ కూడా మీకేం కనపడవు, ఉన్నాయని తెలుసుకోవాలి. అది చూడడానికి ప్రయత్నం చేయగలరా? అదేంటంటే స్కెలిటన్ లో మీకు కనపడతాయా? కనపడవు. ఇవన్నీ రహస్య స్థానాలు. ఆ రహస్య స్థానాల్లో ఉన్నది కూడా ఆవిడే. ఈ అంతర్యాగ విధానంలో ఆ స్థానాలను భావించి ఉపాసిస్తారు. కాబట్టి అది కూడా అన్నారు, తాంత్రికంలో ఉంటాయి అలా కొన్ని, మనకు అవసరం లేదు. అమ్మని ఆరాధించండి, నిర్గుణంగా ఆరాధిస్తే ఆ యొక్క అసలైన దాన్ని మీరు పొందుతారు. రూపాన్ని ఆరాధిస్తూ రూపరహితమైన స్థితిని మీరు పొందాలి అంటే అర్థం ఆ రూపరహిత స్థితిని ఆరాధిస్తూ మీరు కూడా ఆ విధంగా అవుతారు. అందువలన నామరూపరహిత స్థితికి చేరాలి. తురీయాతీత స్థితి అంటే అదే. కోమలాంగి పరమేశ్వరి చాలా కోమలంగా ఉంటుంది. కోమలములను సుకుమారములను సుమనోహరములనగు ఆ స్థూల శరీర కలిగి ఉంది ఆవిడ. వేదస్వరూపిణి అగుట రమ్యములకు శిక్ష వ్యాకరణ ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పములు అను షడంగములను కలిగి ఉన్నది కోమలాంగి. అంటే మీరు స్థూల రూపాన్ని చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఈ రూపం ఎలా ఏర్పడింది? మొన్నే విశ్వరూపం అంటే మీకు మొన్నే చెప్పబడింది అసలైన రూపం అంటే ఏంటో. కాబట్టి ఈవిడ యొక్క ఈ అంగములుగా అంటే మనోహరాలుగా ఉన్నవి వేదములు. ఈ అంటే శిక్ష వ్యాకరణ వేద స్వరూపిణి అక్కడి నుంచి తీసుకొచ్చారు. వేదం ఒక స్వరూపంగా కలిగితే వేదం ఎలా ఏర్పడింది? ఈ వ్యాకరణ వీటిలో కాదు, వేదం నుంచి ఇవి మనకి గ్రహించబడ్డాయి. ఎలాగైతే అమ్మ నుంచి సమస్తము వచ్చిందో అలాగే ఈ వేదముల నుంచి ఈ యొక్క మనకి వ్యవహారానికి ఉపయోగపడే వ్యాకరణములు. మరి శిక్ష ఎవరికి వేయాలి? ఆ ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి తెలియాలి కదా. వ్యాకరణము ఛందస్సు నిరుక్తము ఈ జ్యోతిషం ఇవన్నీ కూడా వ్యవహారానికి సంబంధించినవన్నీ అక్కడి నుంచి తీసుకోబడ్డాయి. శాస్త్రాలు వచ్చాయి కదా, శాస్త్రములు పురాణాలు ఇవన్నీ కూడా వేదం నుంచి మనకి వచ్చాయి. ఎందుకంటే ఆవిడ వేద స్వరూపిణి అన్నాం. వేదములు ఆవిడ వేరు కాదు కదా. అంటే నీకు వ్యవహారానికి ఉపయోగపడాలి కాబట్టి ఆవిడ అక్షర రూపంలో వచ్చింది. మామూలుగా అక్షర రూపం కాదు, కేవలం గురుముఖత విని ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అందుకనే వ్యాసుల వారే వాటిని న్యాసం చేశారంటారు. పెద్ద ఎన్నో గుట్టలట ఆయన కొంత కొంత తీసుకుని అది మనకు అందించారు. ఇలాగా ఇది అని విభజించారు. అప్పుడు విభజించారు, వేదాన్నే గ్రహించాడు ఆయన. ఆయనకి ఆ యొక్క సంపద అంటే ఆ గొప్పతనాన్ని ఇచ్చింది. ఆయనకి అర్థం చేసుకునే బుద్ధిని ఆవిడిచ్చింది ఉపాసించటం వల్ల. నీ పని ఇదిరా అని చెప్పింది. ఆయన ఇంకా అవి చేస్తూనే ఉన్నాడు అని అంటారు. దానికి పెద్ద మనకి చర్చ అక్కర్లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్నాడా లేదా నీకెందుకయ్యా, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఆచరించి ఫస్ట్. నీకు తెలిసిన దాన్ని నువ్వు ఆచరించకుండా ఆయన చేస్తున్నాడా లేదా అది నిజమా కాదా ఎందుకు అనవసరమైన చర్చలు, సమయం వృధా. ఆయన చేశాడు, ఓకే, నువ్వు నమ్మకపోతే పోను ఉన్నది దాన్ని నమ్ము, కనపడేది నమ్మకుండా కనపడని దాని గురించి డిస్కషన్లు ఎందుకు. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినవే. అవన్నీ షడ్ అంగములు అన్నారు. అంటే అమ్మ యొక్క రూపం అనేది ఏదో కేవలం ఈ మానవ దేహం ఈ జీవుడి యొక్క దేహంతో పోల్చడానికి వీలు లేదు. అందుకనే ఎప్పుడు కూడా అమ్మ కోమలంగా ఉందన్నా ఇంకోటి చెప్పినా, ఆ సూర్యచంద్రులే స్తనములుగా కలది అన్న ఇంకోటి చెప్పినా జుగుప్సాకరమైన భావన చెయ్యరాదు. ఆవిడ ఈ అంటే ఈ జీవ శరీరంతో ఆవిడది పోల్చదగినది కాదు, ఉన్నతురాలు. నీకు అర్థం కావడానికి అలా చెప్పారు అంతే తప్ప, అంటే అది ఉపయోగపడుతుంది జీవనాధారమైనది, అందువలన వాటితో పోల్చారు తప్ప నీకు అర్థం కావడానికి వేరే అర్థాలు గ్రహించడానికి. యజుర్వేదాన్ని శిరస్సుగా, ఋగ్వేదం అనేది దక్షిణ పక్షము, సామవేదము ఉత్తర పక్షము, అధర్వ వేదాన్ని పుచ్చమును, బ్రాహ్మణములను ఇతర శరీర అవయములతో కూడి బ్రాహ్మణములు అవి వేరు ఇంకోటి కావున కోమలాంగి అనబడుతున్నాయి. కాబట్టి ఆ కోమలము అనగానే ఒక అర్థం మనకి మామూలుగా కోమలం అంటే సుందరమైనది, చాలా డెలికేట్ అని అంట.
ఇవన్నీ కూడా డెలికేట్లే. అర్థం చేసుకున్నవాడు బ్రహ్మానందం పొందుతాడు, అర్థం కాకపోతే లేనిపోద్ది. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఆవిడ యొక్క విశ్వరూపం అంటే ఇది అసలైన విశ్వరూపం. ఈ విధంగా మనం భావించుకోవాలి. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అని కోమలులైన అంగనలను, అంటే ఇలాంటి వీళ్ళందరూ 6 దేవతలు కలిగి ఉన్నది అమ్మ. నీ కూడా దేవతలు అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైనది. నీ అంటే జీవుడికి పరిమిత బుద్ధికి అందం కాని స్వరూపం. అందుకే ఇక్కడ మనకి చెప్పారు కదా, యజుర్వేదం శిరస్సు అన్నారు. అందుకని శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి. ఎలా అయితే మనకి లలిత సహస్రనామాన్ని ఎవరైతే అందించారో ఆవిడ నుంచి వచ్చిన దేవతలు, అలాగే అమ్మ ప్రతి అంగం ఒక దేవత. అందుకే కాలి గోరు నీకు కోరికలు తీరుస్తుంది, చాలు కాలికి నమస్కారం చేస్తే అన్ని తీరుస్తుంది అన్నారు విడిగా. అందుకని ఆవిడ పోజులు పెట్టలేదన్నారు శంకరాచార్యులు. నీకు ఎందుకమ్మా అవసరం, నీకు పాదాలు చాలు సమస్తాన్ని ఇవ్వడానికి, వేరే అక్కర్లేదు అన్నారు. మిగతా దేవతలు ఇలా అభయహస్తము వరదహస్తాన్ని పెట్టుకుని ఉంటారమ్మా, కానీ నీకు అవి అవసరమే లేదు తల్లి, నీ పాదాలే సర్వం చేయటం వలన. అందుకనే ఈ లలితాదేవి ఏదైతే మనం ఒక ఉంటుందో చిత్రపటం చాలా మంది చూస్తుంటారు కదా, అక్కడ అభయము అంటే ఇట్లా చేతులు పైకి ఒకటి కింద కొట్టి, కింద తున్నది వరదం, పైకి పెట్టేది అభయం, నేనున్నాను అన్న భయం, భయం లేని స్థితిని, నేను నిన్ను కాపాడుతాను కానీ అని ఇలా పెట్టుకుని ఉంటారు చాలా అందరి దేవతలు. ఒక్క ఈ అమ్మ మటుకే ఇవి లేకుండా చక్కగా మధురంగా ఉండటానికి చెరుగడ, ఒక దాని మీద ఒక పుష్పము, ఇలా కొంత మార్పులు ఉంటాయి, ఒక చిలక పెడతారు, ఇలా ఉంటాయి. కానీ మామూలుగా అమ్మ యొక్క రూపాన్ని వర్ణించాం కదా, ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి ఆ విధంగా అమ్మ అవి పెట్టుకుని ఉంటుంది. అమ్మ పాదాలే కాబట్టి నువ్వు శరణు వేడవలసింది పాదాలు. నీకు అమ్మ యొక్క ఇవన్నీ కూడా ఈ దేహము జీవదేహంతో పోల్చడానికి వీలు లేదు. పాదాలు అందుకనే అమ్మ పాదాలు వేదముల యొక్క శిరస్సు మీద ఉన్నాయంటే అర్థం ఏంటి? వేదములు నీకు బోధిస్తున్నారే అమ్మ పాదాలనే శరణు వేడరా. అమ్మ హస్తంలో ధరించిందని చెప్పాల, వేదముల శిరస్సు మీద అమ్మ యొక్క పాదాలు ఉన్నాయని. నువ్వు పాదాలు పట్టుకుంటే చాలా, నువ్వేది చేయవు. మా శరణు అని ఆ పాదాలకు నమస్కరిస్తాను. బాహ్య ప్రపంచంలో కూడా ఎవరన్నా కాళ్ళు పట్టుకుంటే కదండి సంతోషిస్తారు. మీకు బాహ్య ప్రపంచంలో పనులు అవ్వాలంటే ఏదో మీరు డైలాగ్ వస్తారు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి అంటే మటుకోండి. అందుకని ఇక్కడ అమ్మ కోమలాంగి అయింది ఇక్కడ. కాబట్టి అమ్మ ఆ కోమలాంగి అంటే అర్థం వేదములే అంగములుగా గలది, దేవతలే అంగములుగా గలది. కాబట్టి ఇంకా మళ్ళీ పరిమిత బుద్ధితో మామూలుగా మీరు భావించడానికి వీలు లేదు. ఆవిడ ప్రతిదీ ఆ యొక్క అందుకే ఈ వేళ్లలో ఇవి ఉన్నాయంటారు, అలా అన్నిటికీ ఒక ఉన్నతమైన భావనే కలిగి ఉండాలి తప్ప ఈ మామూలు భావన కలిగి ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క గొప్పతనము అని అంటే అర్థము నీ యొక్క పరిమిత బుద్ధిని అపరిమితం చేసుకొని అర్థం. పరిమితికి లోబడి ఉన్నది, నువ్వు కొంత మాత్రమే ఆలోచించగలుగుతావు, భావించగలుగుతావు ఏదైనా సరే. కాబట్టి అమ్మ దగ్గరికి వచ్చేసరికి నువ్వు అలా పరిమితి బుద్ధితో ఉండరాదు. ఆ అమ్మ స్వరూపాన్ని నీ స్వరూపంగానే చిత్రపటంలో ఉంటే ఉండవచ్చు కాక, కానీ నీ యొక్క అంటే నీలో ఉన్న రక్త జిహ్వ మాంసాదివే అమ్మ దగ్గర అమ్మ శరీరంలో ఉన్నాయని భావించడము పరమదోషం కాదు. ఆవిడ నీ కోసం ఒక రూపం దాల్చుకుని వచ్చింది అంతే తప్ప నీలో ఉన్న మాంసము అవన్నీ అక్కడ కూడా ఉన్నాయని భావించరు. అన్నీ కూడా అమ్మ యొక్క సర్వ అంగములు దేవతా స్వరూపాలు. దేవతా స్వరూపం అంటే ఆరాధించదగినది, ఉన్నతమైనది, ఎక్కడా కూడా ఈ నశించే దానితో పోల్చడానికి వీలు లేనిది. జీవ శరీరాలన్నీ నశించేవే. ఎస్, ఆవిడ ఉండటం వల్లే ఈ శరీరం నీకు కనపడుతోంది, నశిస్తోంది, అన్ని జరుగుతున్నాయి. కానీ ఇదే శరీరం ఆవిడది కాదు, ఏ దేవతలది కాదు. వాళ్ళు నశించే వాళ్ళే, కానీ వాళ్ళు అమ్మ నుంచే వచ్చారు, అమ్మలోనే కలిసిపోతున్నారు. నువ్వు అమ్మ నుంచి వచ్చావు కానీ అమ్మలో కలవట్లేదు. నువ్వు జీవ బ్రహ్మైక్యం చెందినప్పుడే అలా జరుగుతుంది.
అందుకని ఇక్కడ ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. నువ్వు వచ్చావు అమ్మ నుంచి, అందులో సందేహం లేదు. కానీ నువ్వు నేను అన్నావు, దేవతలు నేను అనలేదు. అందుకని వాళ్ళు నశించే దేవతలనే అన్నారు. కానీ వాళ్ళు అమ్మలోనే కలుస్తున్నారు, వాళ్ళు విడిగా మళ్ళీ జన్మలు ఎత్తటం లేదు. ఇక్కడ అమ్మ యొక్క స్వరూపము అన్న, అమ్మ యొక్క అంగములన్నా, ఏది ఆరాధించినా అమ్మదు. ఆ కళ్ళని ఆరాధించిన రకరకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, అంతా కూడా ఆ యొక్క దేవతా శక్తి అంటే అనన్యమైనది. అంటే పరిమితంగా ఉన్న నీ బుద్ధిని అమ్మ ఆరాధనతో అపరిమితంగా చేసుకో. అంటే నీలో ఏదైతే భేదభావనలు ఉన్నాయో, నాది నీది ఇలాంటి తీసేసి ఏకత్వ బుద్ధి యోగాన్ని తెచ్చుకో. అప్పుడు ఈ యొక్క అపరిమిత తత్వం నీకు బోధపడుతుంది. అప్పుడు మాత్రమే నీవు మధుమతి అవ్వగలుగుతావు, ఆ ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతావు, సందేహం లేకుండా అనుభూతి చెందగలుగుతావు. ఆ యొక్క తురీయాతీత స్థితి, అన్నిటికీ మించిన ఆ స్థితి. ఇక అక్కడ నీకు ఎప్పటికీ భేదం కలగదు. భేదం కలిగిందా ఆ యొక్క వ్యవహారానికి అవసరమైన భేదమే తప్ప మానసిక భేదం. ఎందుకంటే జీవుడికి మనసులో ఉన్న భేదంతో వాడు రకరకాల వ్యవహారాల్లో మార్పు, వాడి మాటలు అన్నిట్లో వస్తుంది. ఆ భేదంతో వాడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే లోపల ఆ భేద బుద్ధి లేదో వాడు అందరితో హాయిగా ఆనందంగా ప్రేమగా ఉండగలుగుతాడు. సందేహం ఏం అక్కర్లేక చక్కగా ఉంటాడు. వాడి మాట బాగుంటుంది, చేత బాగుంటుంది, అన్ని మనసు బాగుంటుంది. వ్యవహారంలో అవసరమైన దగ్గర ఒకళ్ళని శిక్షించడానికో, వాడిని దారిలో పెట్టడానికో కొంత భేద బుద్ధో కొంత కఠినమో వాడు వాడతాడు తప్ప అది నాట్ ఇన్నర్ ఫీలింగ్. మామూలుగా అంటే నా ఇన్నర్ ఫీలింగ్ అది కాదండి అని చక్కగా అమ్మని ఆరాధిస్తూ, కేవలం రూపాన్ని ఆరాధిస్తూ పరిమితికి లోపడకుండా అమ్మ యొక్క రూపాన్ని ఎలా వర్ణిస్తున్నారో దాన్ని గ్రహించి ఆ సూక్ష్మాన్ని, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ శిఖాదేవి, శిరోదేవి అవేవో అనుకుంటూ అవి కాదు భావించవలసింది. అంటే అమ్మ రూపము ఎంతటి బ్రహ్మాండ స్వరూపము గుర్తించుకుని ప్రతిదీ కూడా ఈ భూమి మీద మీరు ఎన్ని చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఇవన్నిటిని ప్రతిదీ ఆ అమ్మే అన్న భావన స్థిరం చేసుకుంటే ఆ తురీయాతీత స్థితి అవస్థ మీరు పొందగలరు. అంటే అదే లక్ష్యంగా ఉండాలి తప్ప ఈ బాహ్య ప్రపంచంలో ఏదో పొందడానికో ఇంకోటి ఏదో చెయ్యడానికో అనవసరమైన తాపత్రయాలు, నానాగోళం. అందుకే సుమ్మ ఇరు, అప్పుడు ఆవిడ నిన్ను ఎక్కడికి తీసుకురావడం. నీ నిర్ణయం నీదే, అది నువ్వు నీ నిర్ణయాన్ని అమలు చేస్తూ, ఏమోనండి భగవంతుడు నన్ను ఇలా వినియోగించాడేమో అని కొంతమంది డైలాగులు కొడుతూ ఉంటారు. అలాంటివి చెయ్యకుండా నిజంగా నీ బుద్ధితో నువ్వు చేస్తున్నావా లేదా అది జరిగిందా, నీ నిశ్చయమా అంటే నీ అభిప్రాయమా, నీ నిర్ణయమా, ఇది నిజంగా పరమాత్మదా అనేది నీకు నువ్వే సాక్షి. నీలో సాక్షిగా ఉన్నది కూడా మళ్ళీ ఆవిడే, నువ్వు ఆరాధించే దైవమే. కాబట్టి అలా ఉండండి. అప్పుడు ఆ తురీయాతీత స్థితి చేరుకోవడం అనేది అత్యంత సులభం అవుతుంది. కాబట్టి నేనుతో వ్యవహారం చేయకుండా పరబ్రహ్మముగా వ్యవహారం చెయ్యడానికి గనక మీ ప్రయత్నం ఉంటే తప్పకుండా ఆ మధుమతి స్థితిని పొందుతారు. శుభం భూయాలు.